హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, విజయవాడ నగరం ఉరుకులు పరుల జీవితాలతో ఎప్పుడు రద్దీగా ఉండే ఆ నగరంలో రామచంద్రరావు గారి కుటుంబం అంటే అందరికీ ఎంతో గౌరవం. ఆయన మాట అంటే ఆ ప్రాంతంలో ఒక శాసనం లాంటిది. అందరికీ సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి ఆయన. ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు సాక్షాత్ ఆ పేరుకు తగ్గట్టే ఇల్లాలు. వీరిద్దరి సంతానం అమ్మాయి కీర్తి, అబ్బాయి సూర్య. ఈ కథానాయకుడు సూర్య గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పలేం. సూర్య పేరు చెబితే ఆ ఏరియాలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఒక రకమైన భయం, అదే సమయంలో అపారమైన గౌరవం. సూర్య ఎప్పుడు ఎవరి మీద చేయెత్తడు, ఎవరిని కొట్టడు. కానీ అతని కళ్ళలో ఉండే తీక్షణత, అతను మాట్లాడే గంభీరమైన స్వరం, ఎవరైనా తప్పు చేస్తే అతను చూపే కోపం, ఇవన్నీ చూసి జనాలు అతని భయంతో రౌడీ అని పిలుచుకుంటారు. తప్పు జరిగితే సూర్య గొంతు ఎంత పెద్దగా ఉరుముతుందో అందరికీ తెలుసు. అతను నిర్ణయం తీసుకుంటే దానికి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికి ఉండదు. ఎంత పెద్ద సమస్య అయినా, పంచాయతీ అయినా సూర్య అక్కడికి వెళ్ళి ఒక్క మాట గట్టిగా మాట్లాడితే అవతల వాళ్ళు సైలెంట్ అయిపోవాల్సిందే. అదే సూర్య స్టైలు, అదే అతని రౌడీజం. సూర్యకి బట్టల వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఉన్నాయి. ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండే సూర్యకి ఒక విషయం అంటే మాత్రం అస్సలు నచ్చదు. అదే అమ్మాయిలు పెళ్ళి. ఉదయం 8 గంటలు అవుతుంది. అన్నపూర్ణమ్మ గారు చేతిలో కప్పు కాఫీ, మరో చేతిలో ఒక ఫోటో పట్టుకుని సూర్య గదిలోకి వచ్చారు. సూర్య అప్పుడే జిమ్ చేసి వచ్చి టవల్తో చెమటలు తుడుచుకుంటున్నాడు. 6 అడుగుల ఎత్తు, దృఢమైన దేహం, ఎప్పుడు సీరియస్గా ఉండే ముక్కవలికలు. సూర్య కాఫీ తాగు నాన్న అంటూ కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి చేతిలో ఉన్న ఫోటోని అతని వైపు చూపిస్తూ, ఈ అమ్మాయి ఫోటో ఒకసారి చూడు నాన్న, మన బంధువుల అమ్మాయే, చాలా మంచి పిల్ల, ఈ సంబంధం నేను వదులుకోలేను, నువ్వు ఒక్కసారి చూస్తే అంటూ మాట పూర్తి చేయకముందే సూర్య ఆమెను ఆపాడు. అమ్మ, నీకెన్నిసార్లు చెప్పాలి, నాకు ఈ పెళ్ళామని కాన్సెప్ట్స్ అస్సలు పడదు. నాకు అమ్మాయిలంటేనే ఇష్టం లేదు. వాళ్ళ ఊరికే ఏడవటం, లేనిపోని డ్రామాలు చేయటం తప్ప ఇంకేం రాదు. నాకు అలాంటి సున్నితమైన పనులు, మాటలు చేత కావు. నా దారి వేరు, నా తీరు వేరు. నాలాంటి వాడికి పెళ్ళి అవసరమా చెప్పు? దయచేసి ఈ ఫోటోలు నా దగ్గరకు తీసుకురాకు అని కాస్త గట్టిగానే చెప్పాడు సూర్య. అన్నపూర్ణమ్మగా నిట్టూరుస్తూ, అలా అంటే ఎలారా, నీకు 30 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా ఎంతకాలం ఇలా పెళ్ళి వద్దని మొండికేస్తావు? నీకు తగ్గ అమ్మాయి దొరక్కపోతుందా అని ఏదో ఒక రోజు నీ మనసు మార్చే అమ్మాయి నీ జీవితంలోకి రాకపోదు, అప్పుడు నువ్వే స్వయంగా వెళ్ళి ఆమెను అడుగుతావు చూడు అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సూర్య మాటలను పట్టించుకోకుండా తన డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నిలబడి తన్ని తాను చూసుకున్నాడు. నా మనసు మార్చే అమ్మాయా? ఈ సూర్యకాంత సీన్ లేదు. ప్రేమ పెళ్ళి అనేవి బలహీనులు ఆడే నాటకాలు అని తనలో తను అనుకొని ఆఫీస్కి బయలుదేరాడు. అదే సమయంలో మరోవైపు ఉన్న ఒక ప్రశాంతమైన కాలనీ. అక్కడో చిన్న అందమైన మధ్యతరగతి ఇల్లు. ఆ ఇంటి ముందు ఉన్న చిన్న తోటలో రంగురంగుల పూల మొక్కలు, తులసి కోట ఉన్నాయి. ఆ తోటలో పూలు కోస్తుంది మన కథానాయిక శ్రావణి. శ్రావణి పేరుకు తగ్గట్టే చాలా స్వచ్ఛమైన, ప్రశాంతమైన అమ్మాయి. ఆ మనసు చాలా సున్నితం, అచ్చం వెన్నెల్లాంటిది. చుట్టుపక్కల ఎవరైనా గట్టిగా మాట్లాడినా, రోడ్డు మీద వెళ్ళే వాహనాలు పెద్దగా హారన్ కొట్టినా ఆమె ఉలిక్కి పడుతుంది. అంత మెతక స్వభావం ఆమెది. ఎవరితోని గట్టిగా మాట్లాడడం కూడా ఆమెకు చేత కాదు. ఇంట్లో ఒక చిన్న బొద్దింక కనిపిస్తేనే భయంతో వణికిపోయేంత అమాయకురాలు. శ్రావణి తండ్రి విశ్వనాథం గారు ఒక రిటైర్డ్ టీచర్, తల్లి లక్ష్మి గారు గృహిణి. శ్రావణి వాళ్ళకి ఒక్కనొక కూతురు, ప్రాణంగా పెంచుకున్నారు. ఆమంటే వాళ్ళకి ఎంతో ఇష్టం, అదే సమయంలో ఎంతో భయం కూడా. లక్ష్మి, చూసావా మన అమ్మాయిని? పూలు కోస్తూ ఆ చిన్న పక్షి పిల్ల కింద పడితే దాన్ని తీసేంత జాగ్రత్తగా గూట్లో పెడుతుందో. ఇంత సున్నితమైన మనసున్న మన కూతురికి రేపు ఎలాంటి భర్త వస్తాడో అని నాకు భయంగా ఉంటుంది. ఈ రోజుల్లో కుర్రాళ్ళు చాలా అగ్రిగేసివ్గా ఉంటారు. మన శ్రావణికి కోపం అంటేనే భయం.
దానికి ఒక మృదువైన మనసున్న ప్రశాంతమైన భర్త వస్తే బాగుండు అని విశ్వనాథం గారు తన భార్యతో అన్నారు. లక్ష్మి గారు నవ్వుతూ, మీరేం ఆందోళన పడకండి, మన అమ్మాయి మనసు ఎంత మంచిదో దానికి తగ్గట్టే దేవుడు అంతకంటే మంచి రాకుమారిని పంపిస్తాడు. మన శ్రావణ్ణి పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడే వస్తాడు అని ధైర్యం చెప్పాడు. శ్రావణి పూల సజ్జ తీసుకుని ఇంట్లోకి వస్తూ, నాన్నగారు ఈరోజు గుళ్ళో పెద్ద పూజ ఉంది కదా, మనం వెళ్తున్నామా అని చాలా మృదువైన స్వరంతో అడిగింది. అవునమ్మ శ్రావణి, సాయంత్రం వెళ్దాం. ఈరోజు అమ్మవారి గుళ్ళో ప్రత్యేక అలంకారం, పైగా గుడి ధర్మకర్తలు రామచంద్రరావు గారి కుటుంబం వాళ్ళే స్వయంగా దగ్గరుండి అంత జరిపిస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది అని చెప్పారు విశ్వనాథం గారు. శ్రావణి ఆనందంగా తల ఊపి పూజ గదిలోకి వెళ్ళింది. ఆమెకు దేవుడంటే, గుడి వాతావరణం అంటే చాలా ఇష్టం. అక్కడ ఉండే ప్రశాంతత ఆ మనసుకి ఎంతో హాయినిస్తుంది. సాయంత్రం 6 గంటలు. దేవి నవరాత్రుల సందర్భంగా విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి కిటకిట్లాడుతుంది. ఎలక్ట్రిక్ దీపాల కాంతులతో గుడి అంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల రద్దీతో వాతావరణం సందడిగా ఉంది. గుడి ప్రాంగణంలో అంతా సక్రమంగా జరుగుతుందా లేదా అని పర్యవేక్షిస్తున్నారు సూర్య. స్వచ్ఛమైన తెలుపు రంగు పట్టు చొక్కా, పట్టుపంచ కట్టుకుని ఉన్నాడు. అతని ముఖంలో ఎప్పట్లాగే ఒక గాంభీర్యం ఉంది. అక్కడ ఉన్న వాలంటీర్లు, పనివాళ్ళు సూర్యని చూసి భయంతో తమ పనులను మరింత వేగంగా చేస్తున్నారు. సూర్య ఎక్కడ ఒక మాట కూడా అనకపోయినా అతని చూపుల్లో ఉన్న పవర్ చూసి ఎవరు తప్పు చేయడానికి సాహసించడం లేదు. ఇంతలో ప్రసాదాలు పంచుతున్న కౌంటర్ దగ్గర ఎవరో ఒక ఆకతాయి కుర్రాడు లైన్లో నిలబడకుండా క్యూలో ఉన్న వాళ్ళని తోసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండటం సూర్య గమనించాడు. అక్కడ ఉన్న ఒక ముసలావిడ ఆ కుర్రాడు తోపులాటకు కింద పడబోయింది. ఆ చూసిన సూర్యకి ఒకసారిగా కోపం కట్టలు తెంచుకుంది. గబాగబా అడుగులు వేసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. సూర్య వెళ్తున్న వేగానికి జనాలు దారి ఇచ్చారు. ఆ ఆకతాయి కుర్రాడి భుజం మీద చేయి వేసి తన వైపు తిప్పుకున్నాడు సూర్య. సూర్య కళ్ళల్లో ఉన్న రౌద్రం చూసి ఆ కుర్రాడు వణికిపోయాడు. ఏరా, కళ్ళు నెత్తికెక్కినాయా? గుళ్ళో ఉన్నామన్న స్పృహకులు లేదా? క్యూలో వెళ్ళడానికి నీకు వచ్చిన రోగమేంటి? ఆ పెద్దావిడ కింద పడితే ఏమయ్యేదిరా అని సూర్య గొంతు పెంచి సింహం గర్జించినట్టుగా అరిచాడు. ఆ గొంతులోని తీవ్రతకు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఒకసారిగా సైలెంట్ అయిపోయారు. గుళ్ళో ఉన్న వాయిద్యాల శబ్దం కూడా సూర్య గొంతు ముందు చిన్నదైపోయింది. సూర్య ఎవరిని కొట్టలేదు, కేవలం అరిచాడు అంతే. కానీ ఆ అరుపుకే ఆ కుర్రాడు భయంతో చెమటలు పట్టి, సారీ అన్నా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అంటూ వణుకుతూ అక్కడి నుంచి పారిపోయాడు. సూర్య కోపంగా ఊపిరి పీల్చుకుంటూ ఆ ముసలావిని పట్టుకుని క్యూలో నిలబెట్టాడు. సరిగ్గా అదే సమయంలో తన తల్లిదండ్రులతో కలిసి గుళ్ళోకి ప్రవేశించింది శ్రావణి. చేతిలో పూజ సామాగ్రి ఉన్న పళ్ళెం పట్టుకుని పట్టు లంగా ఓన్లో అచ్చం గుళ్ళో ఉన్న దేవతలా ఉంది. ప్రశాంతంగా ఉన్న శ్రావణికి సూర్య అంత పెద్దగా గర్జించేసరికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఉలిక్కిపడి భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. ఆమె చేతిలో ఉన్న పూల పళ్ళెం కాస్త వణికి కింద పడబోతూ ఉంటే ఆమె తండ్రి పట్టుకున్నాడు. ఏంటమ్మా శ్రావణి, ఏమైంది అని విశ్వనాథం గారు అడిగారు. శ్రావణి భయంతో వణుకుతున్న వేలుతో సూర్య ఉన్న వైపు చూపిస్తూ, నాన్న, ఆయనేంటి నాన్న అంత భయంకరంగా అరుస్తున్నారు? ఆయన కళ్ళు చూస్తేనే భయంగా ఉంది. ఎవరినైనా కొట్టేస్తారేమో అన్నంత కోపంగా ఉన్నారు. నాకు భయంగా ఉంది నాన్న, మనం వేరే వైపు నుంచి వెళ్దాం అని గజగజ వణుకుతూ చెప్పింది. శ్రావణికి అలాంటి గట్టి అరుపులు, కోపాలు చూస్తే చాలా భయం. ఆ మనసంతా కల్లోలంగా మారిపోయింది. ఆ మనిషి అంటేనే ఆమెకు మొదటి చూపులో ఒక తెలియని భయం, అయిష్టం ఏర్పడ్డాయి. శ్రావణి మాటలు విన్న విశ్వనాథం గారు, అతను రామచంద్రరావు గారి అబ్బాయి సూర్యమ్మ, చాలా ఖచ్చితమైన మనిషి, కోపం ఎక్కువ కానీ చెడ్డోడు కాదులే, నువ్వు భయపడకు, రా వెళ్దాం అంటామని తీసుకుని అమ్మవారి దర్శనానికి క్యూ లైన్ వైపు తీసుకెళ్లారు. శ్రావణికి మాత్రం భయంతో మాటి మాటికి సూర్య ఉన్న వైపు దొంగచూపులు చూస్తూ అతనికి దూరంగా నడవసాగింది.
ఇంతలో అక్కడ పరిస్థితులను చక్కదిద్ది వెనక్కి తిరిగాడు సూర్య. అతని కోపం ఇంకా పూర్తిగా చల్లారలేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అలా కోపంగా చుట్టూ చూస్తున్న సూర్య దృష్టి ఒక్కసారిగా జనాల మధ్యలో నుంచి తల వంచుకుని భయంగా అడుగులు వేస్తూ వెళ్తున్నాం శ్రావణి మీద పడింది. అంతే, సూర్య కదలికలు అక్కడ అయిపోయాయి. అతని చుట్టూ ఉన్న ప్రపంచం సైలెంట్ అయిపోయినట్టు అనిపించింది. గుళ్ళో మోగుతున్న గంటల శబ్దాలు అతనికి ఏదో అందమైన సంగీతంలా వినిపిస్తున్నాయి. గాలికి ఎగురుతున్న శ్రావణి ఓని, ఆ ముఖంలో ఉన్న అమాయకత్వం, పెద్ద పెద్ద కళ్ళతో ఆమె ఆందోళనగా చూస్తున్న తీరు సూర్యని కట్టిపడేశాయి. అప్పటి వరకు కోపంతో రగిలిపోయిన సూర్య మనసు శ్రావణ్ణి చూడగానే ఒక చల్లని చిరుజల్లు కురిసినట్టుగా శాంతించింది. అమ్మాయిలంటే డ్రామాలు, పెళ్ళంటే చిరాకు అనుకున్న సూర్య మొదటిసారి ఒక అమ్మాయిని కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆమె ఎవరో అతనికి తెలియదు. కానీ ఆమెను చూడగానే అతనిలో ఎప్పుడు లేని ఒక కొత్త భావన మొదలైంది. ఆమె నడుస్తూ ఉంటే అతని కళ్ళు ఆమెనే వెంబడిస్తున్నాయి. ఎవరి అమ్మాయి? ఈ నగరంలో ఇన్ని వేల మంది అమ్మాయిలను చూశాను, కానీ ఏ అమ్మాయిని చూసినా నాలో కలగని ఫీలింగ్ ఈమెను చూడగానే ఎందుకు కలుగుతుంది? ఇంత స్వచ్ఛంగా, ఇంత అమాయకంగా ఉన్న ఈమె ముఖం నా గుండెలో ఎందుకు ముద్ర పడిపోతుంది అని తనలో తాను అనుకున్నాడు సూర్య. శ్రావణి గుళ్ళోపలికి వెళ్ళిపోయే వరకు సూర్య అక్కడే స్థానువులా నిలబడిపోయాడు. అప్పటి వరకు అసలు పెళ్ళే వద్దని, అమ్మాయిలంటేనే ఇష్టం లేదని తన తల్లితో తెగేసి చెప్పిన సూర్య మనసులో ఇప్పుడు ఒకటే బలమైన నిర్ణయం పుట్టుకొచ్చింది. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కాంతం నాకు కావాలి. ఈ జీవితంలో నేను ఎవరికైనా తాళి కట్టాలనుకుంటే అది ఈ అమ్మాయికి మాత్రమే. నా భార్య అయితే ఈ అమ్మాయి కావాలి, లేకపోతే నాకు జీవితంలో పెళ్ళే వద్దు. ఇది సూర్య తీసుకున్న దృఢమైన నిర్ణయం. సూర్య ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం ఎవరితరం కాదు. ఒకవైపు సూర్య రౌడితనం చూసి భయంతో వణికిపోతూ, అంతకంటేనే ప్రాణం పోయినంతగా భయపడుతున్న మెతక స్వభావం గల శ్రావణి. మరోవైపు శ్రావణ్ణి చూసిన తొలి క్షణంలోనే తన గుండెను ఆమెకిచ్చేసి ఆమెను పెళ్లి చేసుకోవాలని బలంగా నిశ్చయించుకున్న నిప్పులాంటి సూర్య. శ్రావణి గుళ్ళోపలికి వెళ్ళిపోయే వరకు సూర్య అక్కడే స్థానువులా నిలబడిపోయాడు. అమ్మవారి దర్శనం కోసం క్యూలో వెళ్తున్న ఆమె వెనుక భాగం కూడా కనిపించకుండా పోయేసరికి సూర్య మనసులో ఏదో తెలియని వెలితి. అప్పటి వరకు తన చుట్టూ ఉన్న వందలాది మంది జనాలు ఇప్పుడు అతనికి శూన్యంగా అనిపిస్తున్నాయి. తన బిజినెస్ వ్యాపారాలు, ఊర్లో జరిగే పంచాయతీలు, తన పౌరుషం అన్నీ ఒకసారిగా మాయమైపోయాయి. కేవలం ఆ రెండు భయపడిన కళ్ళు మాత్రమే సూర్య కళ్ళ ముందు మెదులుతున్నాయి. తన పక్కనే ఉన్న తన మేనేజర్, అత్యంత నమ్మకస్తులైన ప్రకాష్ వైపు తిరిగాడు సూర్య. ప్రకాష్ గత 10 ఏళ్లుగా సూర్య దగ్గరే ఉంటున్నాడు. సూర్య కంటి చూపుతోనే ఏం చెబుతున్నాడో అర్థం చేసుకోగల సమర్థవంతుడు. ప్రకాష్ అని సూర్య పిలవగానే ప్రకాష్ వేగంగా ముందుకొచ్చాడు. చెప్పండి సూర్య గారు, ఇప్పుడే నా ముందు నుంచి ఒక కుటుంబం అమ్మవారి దర్శనానికి వెళ్ళింది. పెద్ద ఆయన భార్య, వాళ్ళతో పాటు ఒక అమ్మాయి పట్టు లంగా ఓన్లో ఉంది. చేతిలో పూజా పళ్ళెం పట్టుకుని వెళ్ళింది. ఆ కుటుంబం ఎవరనేది నాకు రేపు పొద్దున కల్లా తెలియాలి. వాళ్ళ ఇల్లు ఎక్కడ, ఆ పెద్ద ఆయన ఏం చేస్తుంటాడు, ఆ అమ్మాయి పేరేంటి, అన్నీ వివరంగా తెలియాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వాళ్ళకేమాత్రం అనుమానం రాకూడదు. ఆ అమ్మాయికి చిన్న అసౌకర్యం కూడా కలగకూడదు. చాలా మర్యాదగా తెలుసుకో అని చాలా ప్రశాంతమైన కానీ ఖచ్చితమైన స్వరంతో చెప్పాడు సూర్య. ప్రకాష్ ఆశ్చర్యపోయాడు. సూర్య గారు ఒక అమ్మాయి గురించి అడగటం, అది ఇంత శ్రద్ధగా తెలుసుకోమండం తన జీవితంలో ఎప్పుడు చూడలేదు. కానీ సూర్య మాట అంటే శాసనం. అలాగే సూర్య గారు, రేపు ఉదయానికల్లా పూర్తి వివరాలు మీ టేబుల్ మీద ఉంటాయి అని చెప్పి ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్య మళ్ళీ గుడి గర్భగుడి వైపు చూశాడు. నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ సూర్య జీవితంలోకి అడుగు పెట్టబోయే మహాలక్ష్మి నువ్వే అని తనలో తను అనుకుంటూ అక్కడి నుంచి తన కారు వైపు నడిచాడు. మరోవైపు గుడిలో అమ్మవారి దర్శనం చేసుకుంటున్న శ్రావణి మనసు మాత్రం కుదురుగా లేదు. అమ్మవారిని చూస్తూ దండం పెట్టుకున్నప్పటికీ
ఆమె చెవుల్లో ఇంకా సూర్య గర్జించిన ఆ భయంకరమైన గొంతు మారుమోగుతూనే ఉంది. ఏరా కళ్ళు నెత్తికెక్కినాయా అన్న ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా ఆమె సున్నితమైన దేహం తేలిగ్గా వణుకుతుంది. దర్శనం పూర్తయిన తర్వాత పూజారి ఇచ్చిన కుంకుమను నుదుట పెట్టుకుంటూ ఉండగా ఆమె చూపులు అసంకల్పితంగా గుడి ప్రాంగణం వైపు మళ్ళాయి. ఆ కోపదారి మనిషి ఇంకా అక్కడే ఉన్నాడేమో అన్న భయం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సూర్య అక్కడ లేకపోవటం చూసి ఆమె ప్రాణం కుదుటపడింది. దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. కారులో ఇంటికి వెళ్తున్న దారిలో శ్రావణి మౌనంగా కిటికీ బయటకు చూస్తుంది. సాధారణంగా గుడికి వెళ్ళి వస్తే ఎంత ఉత్సాహంగా ప్రశాంతంగా మాట్లాడే కూతురు ఈరోజు కనీసం పెదవి విప్పకపోవటం తండ్రి విశ్వనాథ్ గారు గమనించారు. ఏంటమ్మా శ్రావణి, ఏమైంది? గుళ్ళో అంతగా భయపడిపోయావు? ఆ సూర్య అలా అరుస్తూ ఉంటాళ్లే కానీ మనం భయపడవలసిన అవసరం ఏముంది? మనల్ని ఏమీ అనలేదు కదా అని అన్నయంగా అడిగారు. శ్రావణి తండ్రి వైపు చూసి, అదేం నాన్న, మనుషులు అంత కోపంగా ఎలా ఉంటారు? ఆయన కళ్ళు చూసారా? నిప్పులు చెరుగుతున్నట్లు ఉన్నాయి. మనుషులతో మనుషులు అంత పౌరుషంగా మాట్లాడకూడదు కదా. ఆయన గొంతు వింటుంటేనే నా గుండె వేగం పెరిగిపోయింది. ఇంకెప్పుడు ఆ మనిషి నాకు కనిపించకూడదు దేవుడా అని మొక్కున్నాను నాన్న అని చాలా అమాయకంగా భయంగా చెప్పింది. విశ్వనాథం గారు లక్ష్మి గారు ఒకరి ముఖాలొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నారు. సర్లే అమ్మా, ఆయన ఏదో పెద్ద వ్యాపారస్తుడు. ఆయన దారి ఆయనది, మన దారి మనది. ఆయన మనకెందుకు ఎదురవుతాళ్లే, నువ్వు ప్రశాంతంగా ఉండు అని తల్లి లక్ష్మి గారు శ్రావణ్ తలపై నిమురుతూ ధైర్యం చెప్పారు. శ్రావణ్ మనసు కొద్దిగా శాంతించింది. కానీ ఆ భయం మాత్రం పూర్తిగా పోలేదు. రాత్రి 10 గంటలు అవుతుంది. రామచంద్రరావు గారి ఇల్లు ఒక చిన్నపాటి ప్యాలెస్ లాగా ఉంటుంది. ఇంట్లో అంత నిశ్శబ్దంగా ఉంది. సూర్య తన గదిలోని బాల్కనీలో నిలబడి ఆకాశంలో ఉన్న చందమామ వైపు చూస్తున్నాడు. అతని చేతిలో సిగరెట్ లేదు, మందు గ్లాస్ లేదు. సూర్యకి అలవాట్లు తక్కువే, కానీ ఆలోచనలు ఎక్కువ. ఈరోజు మాత్రం అతని ఆలోచనలన్నీ ఒకే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాయి. ఎంత ప్రశాంతంగా ఉంది తను. ఆ కళ్ళల్లో ఎలాంటి కల్మషం లేదు. తన్ని చూస్తుంటే దేవుడి గుళ్ళో వెలిగించిన దీపం అనిపించింది. నేనెప్పుడు కోపంతో, బాధలతో, ఈ పాలిటిక్స్ పంచాయతీలతో గడిపేవాణ్ణి. నా జీవితంలోకి అలాంటి ఒక చల్లని మంచు ముక్క లాంటి అమ్మాయి వస్తే నా ప్రపంచమే మారిపోతుంది అని సూర్య మనసు మొదటిసారిగా ఒక అద్భుతమైన ఫీలింగ్ను ఆస్వాదిస్తుంది. అప్పటి వరకు పెళ్ళి అంటే ఒక బాధ, చిరాకు అనుకున్నవాడు ఇప్పుడు ఏకంగా ఆ పెళ్ళి ఎప్పుడవుతుందా అని ఎదురు చూసే స్థాయికి వచ్చేశాడు. రాత్రంతా సూర్యకి సరిగ్గా నిద్రపట్టలేదు. తెల్లవారింది. ఉదయం 7 గంటలకే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు సూర్య. అతని ముఖంలో ఎప్పుడు ఉండే కాఠిన్యం బదులు ఒక చిన్న ప్రశాంతత కనిపిస్తుంది. పేపర్ చదువుతున్న రామచంద్రరావు గారు తన కొడుకు ముఖంలో ఉన్న మార్పును గమనించారు. అన్నపూర్ణమ్మ గారు ఇడ్లీలు వడ్డిస్తూ, ఏంట్రా సూర్య, ఈరోజు చాలా తొందరగా లేచావు, పైగా ఏదో సంతోషంగా ఉన్నట్టున్నావు అని అడిగాడు. సూర్య ఇడ్లీ తింటూనే చాలా క్యాజువల్గా, అమ్మా, నిన్న నువ్వు ఒక సంబంధం గురించి చెప్పావు కదా, అది క్యాన్సిల్ చేసేయి, నాకు ఆ పిల్ల వద్దు అన్నాడు. అన్నపూర్ణమ్మగా నిరాశగా, మళ్ళీ మొదలుపెట్టావా, నీకు దండంరా బాబు, నువ్వు జీవితంలో మారవు అంటే వెనక్కి తిరగబోయారు. నీ మాట పూర్తిగా చెప్పలేదమ్మా, ఆ సంబంధం వద్దన్నాను, కానీ పెళ్ళి వద్దనలేదు అని సూర్య అనగానే రామచంద్రరావు గారు పేపర్ దించి కొడుకు వైపు ఆశ్చర్యంగా చూశారు. అన్నపూర్ణమ్మ గారి ముఖంలో 1000 వోల్ట్స్ బల్బు వెలిగినంత ఆనందం. నిజంగానా సూర్య, పెళ్ళికి ఒప్పుకుంటున్నావా? ఏంటి నాన్న ఈ అద్భుతం? మరి ఏ అమ్మాయిని చేసుకోబోతున్నావు? నాకైతే ఆనందంతో మాటలు రావటం లేదు అంటూ కొడుకు తల నిమిరింది అన్నపూర్ణమ్మ. సూర్య నెమ్మదిగా మాట్లాడుతూ, నిన్న గుళ్ళో ఒక అమ్మాయిని చూశానమ్మా, నాకు చాలా నచ్చింది, పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను, ఇది నా నిర్ణయం అని కరాఖండిగా చెప్పేశాడు. రామచంద్రరావు గారు గంభీరంగా, చాలా సంతోషం సూర్య, నువ్వొక నిర్ణయం తీసుకున్నావంటే దానికి ఎదురు చెప్పే ప్రసక్తి లేదు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, ఏ ఊరు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి అని అడిగారు. సరిగ్గా అప్పుడే ప్రకాష్ లోపలికి వచ్చాడు.
సూర్య సైగ చేయడంతో ప్రకాష్ తన చేతిలో ఉన్న ఒక చిన్న ఫైల్ను రామచంద్రరావు గారికి అందించాడు. అయ్యా, ఆ అమ్మాయి పేరు శ్రావణి. వాళ్ళ నాన్నగారి పేరు విశ్వనాథం. గవర్నమెంట్ స్కూల్ టీచర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. చాలా మంచి కుటుంబం. ఎలాంటి గొడవలు వివాదాలు లేని ప్రశాంతమైన వాతావరణం వాళ్ళది. ఆ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. చాలా పద్ధతి గల పిల్ల అని చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్నారు అని ప్రకాష్ వివరించాడు. విశ్వనాథం గారి పేరు వినగానే రామచంద్రరావు గారి ముఖంలో ఒక చిరునవ్వు వెలిసింది. అరే, విశ్వనాథం గారంటే నాకు బాగా తెలుసు. ఒకసారి వాళ్ళ స్కూల్ ఫంక్షన్కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. చాలా నిజాయితీ గల మనిషి. ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోయినా మంచి సంస్కారం ఉన్న కుటుంబం. సూర్య, నువ్వు వజ్రం లాంటి అమ్మాయిని ఎంచుకున్నావు. నాకు ఈ సంబంధం 100% ఇష్టం. ఈరోజు మంచి ముహూర్తం చూసుకొని మన కుటుంబం మొత్తం వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం అని రామచంద్రరావు గారు ఆనందంగా ప్రకటించారు. సూర్య మనసులో ఒకటే సంతోషం. తను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. కానీ శ్రావణికి తనంటే భయమన్న విషయం అతనికి ఇంకా తెలియదు. అదే రోజు సాయంత్రం శ్రావణి వాళ్ళ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం. శ్రావణి పక్కింటి చిన్నపిల్లలకి దేవుడి శ్లోకాలు నేర్పిస్తుంది. ఆమె స్వరంలో ఉన్న మాధుర్యానికి ఆ పిల్లలు కూడా ఎంతో శ్రద్ధగా వింటున్నారు. ఇంతలో వాళ్ళ ఇంటి ముందు 2 పెద్ద ఖరీదైన కార్లు వచ్చాగాయి. ఆ ఏరియాలో అలాంటి కార్లు రావటం అదే తొలిసారి. ఇరుగు పొరుగు వాళ్ళంతా ఆశ్చర్యంగా బయటకు వచ్చి చూస్తున్నారు. కార్లలోంచి రామచంద్రరావు గారు, అన్నపూర్ణమ్మ గారు, వాళ్ళ బంధువులు కొందరు దిగారు. సూర్య రాలేదు. పెళ్లి చూపులకు ముందే పెద్దలు మాట్లాడడం పద్ధతి కాబట్టి సూర్యన్ రావద్దని రామచంద్రరావు గారు చెప్పారు. విశ్వనాథం గారు బయటకు వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. రామచంద్రరావు గారు, మీరా? మా ఇంటికా? రండి రండి, లోపలికి రండి అంటే ఎంత వినయంగా ఆహ్వానించారు. అందరు లోపల కూర్చున్నారు. లక్ష్మి గారు కంగారుగా లోపలికి వెళ్ళి శ్రావణ్ణి పిలిచి, అమ్మ, ఎవరో పెద్దవాళ్ళు వచ్చారు. నాన్నగారితో మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పింది. శ్రావణి తల ఊపి వంటగదిలోకి వెళ్ళి కాఫీలు కలుపుతుంది. హాల్లో విశ్వనాథం గారు, ఏంటి సార్, ఇంత సడన్గా మాలాంటి చిన్నవాళ్ళ ఇంటికి వచ్చారు? ఏదైనా పని ఉందా అని అడిగారు. రామచంద్రరావు గారు నవ్వుతూ, విశ్వనాథం గారు, మీరు మనుషులుగా చాలా పెద్దవాళ్ళు. పనంటే మరేం లేదు. ఒక మంచి పని మీద వచ్చాం. మీకు కూతురు ఉందని తెలిసింది. మా అబ్బాయి సూర్య గురించి మీకు తెలిసే ఉంటుంది. మా వాడికి మీ అమ్మాయి నచ్చింది. మీ శ్రావణ్ణి మా ఇంటి కోడలుగా చేసుకుందామని వచ్చాం అని అసలు విషయం చెప్పారు. ఆ మాట వినగానే విశ్వనాథం గారికి ఒక్కసారిగా మాట రాలేదు. నోట మాట రాని పరిస్థితి. ఒకవైపు అంత పెద్ద కుటుంబం తమ ఇంటికి సంబంధం కోసం రావటం సంతోషమే అయినా, మరోవైపు సూర్య పేరు వినగానే ఆయన గుండెల్లో రాయిపడ్డట్లు అయింది. సూర్య కోపం, అతని వ్యవహార శైలి, నగరంలో అతనికున్న రౌడీ అనే ఇమేజ్ ఇవన్నీ గుర్తొచ్చాయి. నిన్న గుళ్ళో సూర్య అరిచిన అరుపుకే తన కూతురు ఎంతలా వణికిపోయిందో ఆయన కళ్ళ ముందు మెదిలింది. సా సూర్యబాబు కాండి, మా అమ్మాయి చాలా అంటే చాలా మెతక పిల్ల అండి. ఎవరితోని గట్టిగా మాట్లాడలేదు. మా ఇంటికి మీ స్థాయికి అంటూ విశ్వనాథం గారు తడబడుతూ మాట్లాడుతున్నారు. సరిగ్గా అదే సమయానికి వంటగదిలోంచి కాఫీ ట్రే పట్టుకుని బయటకు వస్తున్న శ్రావణికి రామచంద్రరావు గారి మాటలు స్పష్టంగా వినిపించాయి. మా అబ్బాయి సూర్యకి మీ అమ్మాయి నచ్చింది అన్న ఆ వాక్యం ఆమె చెవుల్లో పిడుగులా పడింది. సూర్య నిన్న గుళ్ళో భయంకరంగా అరిచిన ఆ రాక్షసుడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? ఆ ఆలోచన రాగానే శ్రావణి చేతులు విపరీతంగా వణకటం మొదలుపెట్టాయి. ఆ భయానికి ఆమె చేతుల్లో ఉన్న స్టీల్ ట్రే, దాని మీద ఉన్న కాఫీ గ్లాసులు ఒక్కసారిగా జారి కింద పడ్డాయి. డామ్ అనే పెద్ద శబ్దంతో గ్లాసులన్నీ కింద పడిపోయాయి. వేడి కాఫీ ఆమె కాలి మీద పడ్డా కూడా ఆమెకు ఆ నొప్పి తెలియటం లేదు. ఆమె కళ్ళల్లో అంతులేని భయం, గుండెల్లో వణుకు. ఆ షాక్ నుంచి తేరుకోలేక అలాగే నిలబడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్రావణి. శబ్దం విని హాల్లో ఉన్న వాళ్ళంతా ఒకసారిగా వంటగది వైపు చూశారు. మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. లక్ష్మి గారు కంగారుగా వంటగది వైపు పరుగులు తీశారు. ఆమె వెనక విశ్వనాథం గారు, అన్నపూర్ణమ్మ గారు కూడా వెళ్ళారు. అక్కడ వంటగదిలో
కింద పగిలిపోయిన కాఫీ గ్లాసులో నేలంతా చిందిన వేడి కాఫీ, దాని మధ్యలో వణుకుతున్న చేతులతో, కన్నీళ్లు నిండిన కళ్ళతో నిలబడి ఉంది శ్రావణి. ఆమె చూపులు శూన్యంలోకి చూస్తున్నాయి. చెవుల్లో మాత్రం పదే పదే సూర్య సూర్య అనే పేరు ప్రధ్వనిస్తుంది. నిన్న గుళ్ళో చూసిన ఆ భయంకరమైన దృశ్యం, ఆయన వేసిన పెద్ద కేక ఆమె కళ్ళ ముందు కదులుతున్నాయి. ఆ రాక్షసుడితో తన పెళ్ళ అన్న ఊహ్యాం ప్రాణాలను తోడేస్తుంది. శ్రావణి, ఏంటమ్మా ఇది, కాలు కాలిందా అంటూ లక్ష్మిగారు కంగారుగా కూతురు దగ్గరికి వెళ్ళి ఆమెను పక్కకు లాగారు. శ్రావణి ఏం మాట్లాడలేకపోయింది. ఆమె పెదవులు వణుకుతున్నాయి. కళ్ళల్లోంచి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. కూతురు పరిస్థితి చూసిన విశ్వనాథం గారికి గుండె తరుక్కపోయింది. తన కూతురు ఎంత సున్నితమైందో ఆయనకు తెలుసు. ఏదైనా చిన్న శబ్దం వింటేనే భయపడే పిల్ల ఇప్పుడు ఏకంగా నగరంలోనే అందరూ భయపడే సూర్య పేరు వినేసరికి ఎంతగా ఉలిక్కి పడిందో ఆయనకు అర్థమైంది. అన్నపూర్ణమ్మ గారు ముందుకొచ్చి శ్రావణి భుజం మీద ఆప్యాయంగా చేయి వేశారు. శ్రావణి ఉలిక్కిపడి వెనక్కి తగ్గింది. ఏం పర్లేదమ్మా, గాజు గ్లాసులు పగిలితే శుభమంటారు, నువ్వేం భయపడకు అని చాలా ప్రేమగా చెప్పారు అన్నపూర్ణమ్మ. ఆమెకు శ్రావణి చూడగానే ముచ్చటేసింది. అరేరే, ఎంత అమాయకంగా ఉంది ఈ పిల్ల, ఏ కల్మషం లేని కళ్ళు. మా సూర్య కరెక్ట్గా పసిగట్టాడు. ఇలాంటి ఇల్లాలు మా ఇంటికి వస్తే మా ఇల్లు చల్లగా ఉంటుంది అని మనసులో అనుకున్నారు. రండి అన్నపూర్ణమ్మ గారు, దాన్ని వదిలేయండి, నేను శుభ్రం చేస్తాను అని లక్ష్మిగారు వాళ్ళను మళ్ళీ హాల్లోకి తీసుకువచ్చారు. శ్రావణి మాత్రం గదిలోకి పరుగులు తీసి తలుపు వేసుకుని మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టింది. ఆమెకు ప్రపంచమంతా చీకటిగా, ఆ చీకటిలోంచి సూర్య ఎర్రటి కళ్ళతో తన వైపు చూస్తున్నట్టుగా భయంకరమైన ఊహలు వస్తున్నాయి. హాల్లో మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. విశ్వనాథం గారు తలదించుకొని కూర్చున్నారు. ఆయన మనసులో పెద్ద సంఘర్షణ. ఒక పక్క నగరంలోని అత్యంత గౌరవనీయమైన బలమైన కుటుంబం తమ ఇంటికి స్వయంగా వచ్చి సంబంధం అడుగుతుంది. కాదంటే వాళ్ళు ఏమనుకుంటారు? సూర్యకి కోపం వచ్చి తమను ఏమైనా ఇబ్బంది పెడతారేమో అన్న భయం. మరోపక్క గదిలో వణుకుతో ఏడుస్తున్న తన ముద్దుల కూతురు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ రామచంద్రరావు గారు మాట్లాడారు. చూసారా విశ్వనాథం గారు, మీ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు. మీ అమ్మాయి చేతుల మీదుగా పగిలిన గ్లాసులతోనే ఈ సంబంధం ఖాయం అయిపోయినట్లుంది. మాకు సంతోషంగా ఉంది. ఇక ముహూర్తాలు చూసుకుందామా అని నవ్వుతూ అడిగారు. విశ్వనాథం గారు చేతులు జోడించి, నన్ను క్షమించండి రామచంద్రరావు గారు, మీరు స్వయంగా మా ఇంటికి రావటం మా పూర్వజన్మ సుకృతం. మీ కుటుంబం గురించి, మీ హోదా గురించి మాకు తెలుసు, కానీ నా కూతురు గురించి మీకు తెలియదు అంటూ గొంతు సవరించుకున్నారు. రామచంద్రరావు గారు, అన్నపూర్ణమ్మ గారు ఆశ్చర్యంగా ఆయన వైపు చూశారు. ఇప్పుడే చూశారుగా, ఒక చిన్న గ్లాస్ పగిలితేనే నా కూతురు ఎంతలా వణికిపోయిందో. అది చాలా మెతక పిల్లండి. ఎవరైనా గట్టిగా మాట్లాడితే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దానికి ప్రపంచం గురించి ఏమీ తెలియదు. చిన్నప్పటి నుంచి దాన్ని ఒక గాజు బొమ్మలా పెంచుకున్నాం. ఇక మీ అబ్బాయి సూర్యబాబు గారు, ఆయనంటే నగరంలో అందరికీ అపారమైన గౌరవం ఉంది. కానీ ఆయన వ్యవహార శైలి వేరు. ఆయన కోపం, ఆయన గాంభీర్యం మాకు తెలుసు. ఆయన ఏ పెద్ద సమస్య వచ్చినా నిలబడి పరిష్కరించగల సమర్థవంతుడు. కానీ అంతటి కఠినమైన మనసుతో నా కూతురు ఏమాత్రం సర్దుకుపోగలదు. సూర్యబాబు ఎప్పుడైనా కోపంతో ఒక్క మాట గట్టిగా అన్నా నా కూతురు తట్టుకోలేదండి. నా ప్రాణానికి ప్రాణమైన నా బిడ్డ కంటతడి పెడితే నేను చూడలేను. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి అనేంత వినయంగా కానీ స్పష్టంగా తన భయాన్ని వ్యక్తపరిచారు విశ్వనాథం గారు. ఈ మాటలు వినగానే అన్నపూర్ణమ్మ గారి ముఖం చిన్నబోయింది. రామచంద్రరావు గారు మాత్రం చాలా ప్రశాంతంగా చిన్నగా నవ్వారు. విశ్వనాథం గారు, తండ్రిగా మీ భయం నాకు అర్థమవుతుంది. నా కొడుకు సూర్య గురించి బయట జనాలు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. వాడి కోపం ఎక్కువ అన్నది నిజమే. తప్పు జరిగితే వాడు సహించడు అన్నది నిజమే. కాని వాడు క్రూరుడు కాదండి. బయట వాడిది సింహం లాంటి స్వభావం కావచ్చు, కానీ వాడి మనసు చాలా స్వచ్ఛమైంది. ఎవరికి అన్యాయం చేయడు. ముఖ్యంగా ఆడవాళ్ళంటే వాడికి ప్రాణం పోయినా అఘోరపరచుడు. మీ అమ్మాయిని వాడు గుళ్ళో చూశాడు.
చూడగానే వాడి మనసు పడింది. ఏ రోజు పెళ్ళి వద్దనుకున్న నా కొడుకు మీ అమ్మాయిని చూడగానే నాకు ఈ అమ్మాయి కావాలి అని పట్టుబట్టి మమ్మల్ని పంపించాడు అంటే వాడు మీ అమ్మాయిని ఎంతగా ఇష్టపడుతున్నాడో అర్థం చేసుకోండి. మీ అమ్మాయి సున్నితత్వాన్ని వాడెప్పుడు కించపరచడు. నా మాట నమ్మండి అని ఎంతో బాధగా చెప్పాడు రామచంద్రరావు గారు. అన్నపూర్ణమ్మ గారు కూడా కలగచేసుకుంటూ, అవునయ్యా విశ్వనాథం గారు, మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపకండి, నా కూతుర్లా పంపండి. దాన్ని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. సూర్య వల్ల దానికి ఎలాంటి కష్టం రాకుండా నేను హామీ ఇస్తున్నాను అని చెప్పారు. ఎంత చెప్పినా విశ్వనాథం గారి మనసులో ఉన్న సందేహం, భయం పూర్తిగా తొలగిపోలేదు. నాకు కొంచెం సమయం కావాలి రామచంద్రరావు గారు. ఇది నా కూతురి జీవితం. నేను వెంటనే ఒక నిర్ణయం తీసుకోలేను. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అని కోరారు. రామచంద్రరావు గారు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. సరే విశ్వనాథం గారు, మీరు తొందరపడకండి, బాగా ఆలోచించుకోండి. మీ నిర్ణయం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. వస్తామంటూ లేచి నిలబడ్డారు. అన్నపూర్ణమ్మ గారు కూడా నిరాశగా లేచారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విశ్వనాథం గారు భారంగా సోఫాలో కూర్చుండిపోయారు. లక్ష్మి గారు ఆయన పక్కన కూర్చుని, ఏమండి మీరేంటి అంత మాట నేశారు? అంత పెద్దవాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే కాదంటారా? సూర్యబాబుకి కోపం వస్తే ఏం చేస్తాడు అని నాకు భయంగా ఉంది అంది ఆందోళనగా. మరి నా కూతురి ప్రాణం భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకోవాలి లక్ష్మి? నేను వెళ్ళి శ్రావణ్తో మాట్లాడతాను అంటూ ఆయన శ్రావణి గది దగ్గరికి వెళ్ళారు. తలుపు తీసి లోపలికి వెళ్ళగానే శ్రావణి మంచం మీద పడుకొని దిండును గట్టిగా హత్తుకొని ఏడుస్తూ కనిపించింది. తండ్రిని చూడగానే లేచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన వాటేసుకుంది. నాన్న, నాకు ఆ పెళ్ళి వద్దు నాన్న, నాకు భయంగా ఉంది. ఆయన్ని చూస్తేనే నాకు వణుకు వస్తుంది. నిన్న గుళ్ళో ఆయన అరుస్తూ ఉంటేనే నా గుండె ఆగిపోయినంత పనైంది. నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేయకన్నా నాన్న, మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది శ్రావణి. కూతురి కన్నీళ్ళు చూసి విశ్వనాథం గారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఆమె తల్లి నిమురుతూ, ఏడవకమ్మ శ్రావణి ఏడవకు. నీ ఇష్టం లేని పని ఈ ఇంట్లో జరగదు. నిన్ను ఏడిపించి నేను ఏ సంబంధము చేయను. నువ్వు భయపడకు, నేను వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి నచ్చెబుతాను. నీకు ఇష్టం లేకుండా నేను నా సూర్యకిచ్చి పెళ్లి చేయను. ఇది నీ తండ్రి ఇస్తున్న మాట అని ధైర్యం చెప్పారు. తండ్రి మాటతో శ్రావణికి కొంచెం ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. కానీ సూర్య రూపం మాత్రం ఆమెను భయపడుతూనే ఉంది. మరోవైపు రామచంద్రరావు గారి ఇంట్లో సూర్య హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు. అతని దృష్టి అంత గుమ్మం వైపే ఉంది. అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న వస్తారని, శ్రావణి వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారని సంతోషంగా చెబుతారని అతను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. తన జీవితంలో తొలిసారిగా ఒక వస్తువు మీద, ఒక మనిషి మీద అంత విపరీతమైన ప్రేమ, ఆసక్తి పెంచుకున్నాడు సూర్య. తన మనసులో శ్రావణి ఇప్పటికీ తన భార్య అయిపోయింది. అప్పుడే కార్లు వచ్చి ఆగటం చూసి సూర్య లేచి నిలబడ్డాడు. రామచంద్రరావు గారు, అన్నపూర్ణమ్మ గారు నెమ్మదిగా లోపలికి వచ్చారు. వాళ్ళ ముఖాల్లో సంతోషం లేదు. అది చూడగానే సూర్యకు ఏదో తేడా కొట్టిందని అర్థమైంది. ఏమైంది నాన్న? వాళ్ళు ఏమన్నారు? సంబంధం ఖాయమే కదా అన్న ఆతృతగా అడిగాడు సూర్య. తనలో ఎప్పుడు ఉండే గాంభీర్యం పోయి ఒక సగటు ప్రేమికుల్లా అడిగాడు. రామచంద్రరావు గారు సోఫాలో కూర్చుని దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నారు. సూర్య వాళ్ళు మంచివాళ్లే, కానీ విశ్వనాథం గారు వెంటనే ఒప్పుకోలేదు. ఆలోచించి చెబుతామన్నారు. ఆ మాట వినగానే సూర్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆలోచించడానికి ఏముంది నాన్న? అక్కడ ఆస్తిపాస్తులు చూసుకున్నా, పరపతి చూసుకున్నా వాళ్ళకంటే మనం ఎన్నో రెట్లు పై స్థాయిలో ఉన్నాం. పైగా మనం వెళ్ళి స్వయంగా అడిగాం. వాళ్ళకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? డబ్బు కావాలా? నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను అంటూ కోపంగా అడుగు ముందుకు వేశాడు సూర్య. అతని అహంకారం కాస్త దెబ్బతిన్నట్లు అనిపించింది. ఆగు సూర్య అని కొద్దిగా గట్టిగా అన్నారు రామచంద్రరావు గారు. సూర్య ఆగిపోయాడు. వాళ్ళకి డబ్బులు, ఆస్తులు, నగలు ఏమీ అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ కూతురి సంతోషం, ప్రశాంతత. ప్రశాంతత? నేనేమైనా తన్ని బాధ పెడతానా? నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. ఆ విషయం వాళ్ళకి చెప్పలేకపోయారా అన్నాడు సూర్య. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు ముందుకు వచ్చి సూర్యభుజం పట్టుకున్నారు.
చెప్పాంరా సూర్య, కానీ సమస్య మనం కాదు, వాళ్ళకున్న భయం నువ్వే. నేనా? నాకెందుకు భయపడాలి వాళ్ళు? అర్థం కాక అడిగాడు సూర్య. అవును సూర్య, నువ్వే. బయట జనాలకు నువ్వంటే ఎంత భయమో ఆ తండ్రికి తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ అమ్మాయి శ్రావణికి నువ్వంటే ప్రాణభయమట. నిన్న గుళ్ళో నువ్వు కోపంగా ఎవరి మీద అరవటం ఆ పిల్ల చూస్తుందట. అంత పెద్దగా అరిచి నిన్ను చూసి ఆ పిల్ల వణికిపోయిందట. ఆ పిల్ల చాలా మెతక స్వభావం కలది. చిన్న శబ్దానికి భయపడుతుంది. అలాంటి పిల్ల నీ కోపం చూసి నిన్ను పెళ్లి చేసుకోవాలంటే గజగజ వణికిపోతుంది. ఇప్పుడే మేమక్కడ ఉన్నప్పుడే నీ పేరు వినగానే వంటగదిలో చేతిలో ఉన్న ట్రే కింద పడేసి భయంతో గదిలోకి వెళ్ళి ఏడుస్తుంది. తన కూతురు భయపడుతూ ఉంటే ఆ తండ్రి మాత్రం ఎలా ఒప్పుకుంటాడు చెప్పు అని మొత్తం అసలు విషయం చెప్పింది అన్నపూర్ణమ్మ. ఆ మాటలు వింటూ ఉంటే సూర్య గుండెల్లో ఏదో తెలియని నొప్పి మొదలైంది. తను అపారంగా ప్రేమించిన అమ్మాయి, తను ఊపిరిగా భావిస్తున్న అమ్మాయి తన పేరు వింటేనే భయపడుతుందా? తన్ను చూసి వణికిపోతుందా? ఇప్పటి వరకు తన కోపం, తన గాంభీర్యం, తన అరుపు ఇవన్నీ తనకు బలాలు అని జనాలు తను చూసి భయపడి గౌరవిస్తారని సూర్య అనుకునేవాడు. కానీ తొలిసారిగా తనలో ఉన్న రౌడీతనం తన ప్రేమకు శత్రువుగా మారుతుందని అతనికి అర్థమైంది. తన బలం అనుకున్నది ఇప్పుడు తన బలహీనతగా మారి తన ప్రేమను దూరం చేస్తుందని గ్రహించాడు. సూర్య సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు. తలుపు వేసుకుని కిటికీ దగ్గర నిలబడ్డాడు. అతని మనసులో ఆలోచనల తుఫాను చెలరేగుతుంది. నేనింత భయంకరంగా ఉన్నానా? తను నన్ను చూసి రాక్షసుడు అనుకుంటుందా? లేదు, తను నా గురించి తప్పుగా అనుకుంటుంది. నా లోపల ఉన్నది కోపం కాదు, తప్పు జరిగితే వచ్చే ఆవేశం. కానీ ఆ సున్నితమైన మనసున్న శ్రావణికి ఈ ఆవేశం అర్థం కాదు. నేను వెళ్ళి ఆమె తండ్రిని బెదిరించి పెళ్లి చేసుకోవచ్చు. నాకున్న పవర్తో ఆ కుటుంబాన్ని భయపెట్టి ఆ అమ్మాయి మెల్లో తాళి కట్టచ్చు. కానీ అలా చేస్తే నా పక్కన ఒక భార్య ఉంటుందేమో, కానీ ఆమె కళ్ళలో నా పట్ల ఎప్పటికీ ప్రేమ ఉండదు, కేవలం భయం మాత్రమే ఉంటుంది. నాకు కావాల్సింది శ్రావణి భయం కాదు, శ్రావణి ప్రేమ. నా మీద పడ్డ ఈ మచ్చను నేనే చెరిపేసుకోవాలి. శ్రావణి భయాన్ని పోగొట్టి ఆ మనసును గెలుచుకోవాలి. అప్పుడే ఈ సూర్యకి అసలైన గెలుపు. సూర్య తీసుకునే కొత్త నిర్ణయం అతని జీవితాన్ని మార్చబోతుంది. మరుసటి రోజు ఉదయం సూర్య తన పర్సనల్ అసిస్టెంట్ ప్రకాష్కి ఫోన్ చేశాడు. ప్రకాష్, విశ్వనాథం గారి గురించి ఇంకొన్ని వివరాలు కావాలి. ఆయనకు సంబంధించిన ప్రతి చిన్న విషయం నాకు తెలియాలి. వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ సంతోషాలు ఏంటి అన్నీ కనుక్కో. ఇంకో విషయం, మనం ఈరోజు సాయంత్రం బయటకు వెళ్తున్నాం. ఎవరికి తెలియకుండా ఒక చిన్న పని ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సూర్య ముఖంలో ఇప్పుడు కోపం లేదు, ఒక చిరునవ్వు, ఒక ఆశ. తన ప్రేమను గెలుచుకోవాలని ఒక దృఢమైన సంకల్పం కనిపిస్తున్నాయి. ఒక రౌడీ ఒక పసిపిల్ల లాంటి అమ్మాయి కోసం తన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోబోతున్నాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.